Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మరిపేడ మండలంలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఓ యువతి విగత జీవిగా మారి బావిలో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మరికొద్ది రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా అంతలోనే ఆ ఇంట చావు డప్పు మోగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గిరిపురం శివార్లో గురువారం ఉదయం ఒక యువతి మృతదేహం బావిలో తేలియాడడం స్థానికుల కంటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలిని మండలంలోని ఇటుకలగడ్డ తండాకు చెందిన సంగీతగా పోలీసులు గుర్తించారు. ఇకపోతే సంగీతకు కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 29వ తేదీన ఆమె వివాహం ఘనంగా జరగాల్సి ఉంది. ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతున్న తరుణంలోనే సంగీత ఇలా బావిలో శవమై కనిపించడం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సంగీత ఆత్మహత్య చేసుకుందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో మృతదేహం ఉండడంతో ఇటుకలగడ్డ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటున్నాయి. ఇదిలా ఉంటే సంగీత మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రియుడు ఇంటికి వెళ్లిన సంగీత ఆ తర్వాత బావిలో శవమై కనిపించడంతో ప్రియుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక మృతికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, సంగీత మృతికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైనా వచ్చిందా? డీటెయిల్స్ ఏంటి మధు? థ్యాంక్ యూ దీపిక. మరో వారం రోజుల్లో పెళ్లి ఉందనంగా తండా సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బావిలో అనుమానాస్పద స్థితిలో యువతి శవమైంది. ఈ ఘటన మహబాద్ జిల్లా మరిపేడ మండలంలోని ఇటుకలగడ్డ తండాలో బుధవారం చోటు చేసుకుంది. అయితే మొత్తానికి ఇటుకలగడ్డ తండాకు చెందినటువంటి బుక్య వెంకన్న విడుదల కుమార్తె బుక్య సంగీత అదే తండ చెందినటువంటి పక్క తండ చెందినటువంటి అజ్మీర గోవింద్ కుమార్ అయినటువంటి అజ్మీర అరవింద్ 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయమై తల్లిదండ్రులను ఒప్పించేందుకు గతంలో సంగీత తల్లిదండ్రులను ఒప్పించేందుకు పురుల మందు తాగింది. తాగి ఆత్మహత్యానికి అయితే చేసుకొని పోయింది. దీంతో చేసిన పెద్దలు కూడా పెళ్లికి అంగీకరించి ఈ నెల 29వ తేదీకి అయితే ముహూర్తమైన కారాదేశం మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రియుడి ఇంట్లో సంబంధించినటువంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉండడంతో సంబంధించినటువంటి సంగీత బంధువులను కూడా ఫంక్షన్ కి ఆహ్వానించడం మనకు తెలుస్తుంది. అయితే ఈ సంగీత ఆ ఫంక్షన్ కి నేపథ్యంలో అరవింద్ను సంగీత ఇద్దరు కలిసి బయటకు వెళ్దామని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చారు. వీళ్ళు వెళ్తున్నప్పుడు కూడా చుట్టుపక్కల బంధువులు కూడా చూశారు వీళ్ళు ఇద్దరు వెళ్తుందని చెప్పేసి. ఇదంతా కట్ చేస్తే తెల్లవారుజామున మాత్రం మధు, బావి దగ్గర మరణించిన స్థలం దగ్గర అక్కడ మగవారి చెప్పులు కనిపిస్తున్నాయి. అదేమైనా సాక్ష్యంగా పోలీసులు తీసుకున్నారా? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఫంక్షన్ జరుగుతున్న క్రమంలో కూడా సంగీత మరియు అరవింద్ కూడా బండి మీద ఇద్దరు యువతలు చెప్పకుండా బయటకు వెళ్ళారని తెలుస్తుంది. వీళ్ళ నేపథ్యంలో కూడా మరి ఆ చెప్పులు మరి ఖచ్చితంగా అరవింద్ అయినా మరి ఇంకా థర్డ్ పర్సన్ అక్కడ ఉన్నారా, అద్దెకి సంబంధించినటువంటి మరి ఇంకా మూడో వ్యక్తి ఉన్నారా, వీళ్ళిద్దరే అక్కడ వెళ్ళారా, మరి ఎవరు దీనికి కారకులై ఉంటారని చెప్పేసి యాంగిల్ లో కూడా ఉన్నటువంటి పోలీసులు సంఘటన స్థానానికి చేరుకొని కూడా మొత్తం క్లోజ్ టీం ద్వారా కూడా విచారణ చేపడుతున్నారు. అయితే ఈ సంఘటనతో ఇటుకల తండంలో మొత్తం తీవ్ర ఉద్రిక్తత దారి తీసింది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న తండవాసు కూడా కోపొద్దులై కూడా మంచిగా ఉన్న కుటుంబాలను బయటపడేశారు. అనవసరంగా అమ్మాయికైనా అమ్మాయి సంగీతం చనిపోయింది కారణం వాళ్ళని చెప్పి కూడా కొన్ని చిన్న చిన్న సంఘటనలు అయితే జరుగుతున్నాయి. మొత్తంకైతే పోలీసులు భారీ బందోబస్తు మధ్య విచారణ కొనసాగుతుంది దీపిక. మధు, అలాగే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతని ప్రియుడు, అతను ఏమైనా విచారించారా? అతని స్టేట్మెంట్ ఏమైనా తీసుకున్నారా పోలీసులు? అతను ఏం చెప్తున్నాడు? అదే దీపిక, ఉన్న పరిస్థితులు కోస్టింగ్ ఆధారంగా చెప్పుల ఆధారంగా కూడా ఈ చెప్పులు ఎవరివి మరి సాయంత్రం ఫంక్షన్ కి ఇంటికి వచ్చే ఫంక్షన్ కు వచ్చింది సంగీత, నువ్వు మళ్ళీ బండి మీద ఎక్కడ తీసుకెళ్ళావు ఏంటి, మరి మీ బంధువులు ఏంటి, పెళ్లికి ఒప్పుందని యువతం తరఫున పెళ్లి ఉంది అన్ని పెళ్లికి సంబంధించినటువంటి తాళిబొట్టు కానీ పుస్తలు కానీ పెళ్లికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలా ఎందుకు జరిగింది, మరి దీనికి కారణం అయ్యి ఉంటుంది, ముందు నుంచి వీళ్ళు పథకం ప్రకారమే వీళ్ళు ఇట్లా స్కెచ్ వేసుకున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే అదుపు తీసుకుని కూడా అంటే ఎవరైతే గోవిందుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కొంతమంది అనుమానితులను అదుపు తీసుకుని కూడా విచారిస్తారు. పూర్తిగా విచారించిన తర్వాతనే పూర్తి వివరాలు కూడా మేము వెల్లడిస్తామని చెప్పేసి స్థానిక పోలీసులు చెప్తున్నారు దీపిక. మధు, స్థానికులు కానీ ఆ గ్రామస్తులు కానీ ఏమైనా చెప్తున్నారా ఘటనకు సంబంధించి? ఇలా జరగైతే ఉండకూడదు. గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. సంగీత అంటే అతన్ని చాలా ఇష్టపూర్తిగా ప్రేమించింది. తను లేకపోతే తను లేదని చెప్పేసి కూడా
గతంలో తల్లిదండ్రులను బెదిరించింది. కానీ ఇంట్లో ఈ విధంగా జరగడంతో తండ్రులు విషయాలు చేయాలనుకున్నాయి. కాకపోతే దీనికి ఎవరైతే బాధ్యత వహించారో వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఎందుకంటే అమాయకమైన సంగీతాన్ని నమ్మించి మోసం చేశారని చెప్పి కూడా కొంతమంది స్థానికులు మా అక్కడ అంటే మాట్లాడుకున్న పరిస్థితి ఉంది దీపిక. రైట్ మధు, థ్యాంక్ యూ. సంబంధించి సరైన ఆధారాలు లభ్యమైతే తప్పితే అది ఆత్మహత్యనా మర్డర్ అని తెలిసే అవకాశం ఉంది.